ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచులు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. డీలర్లకు నాటి ప్రభుత్వంలో అవమానం, నేటి ప్రభుత్వంలో గౌరవం. రేషన్ డీలర్లకు గత వైకాపా ప్రభుత్వంలో అవమానం జరిగితే నేటి కూటమి ప్రభుత్వంలో గౌరవం దక్కిందని మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ దారకొండ జోగిరాజు అన్నారు. కూటమి ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను రద్దు చేసి రేషన్ దుకాణాల వద్ద పంపిణీ నిర్ణయం తీసుకోవడంతో రేషన్ డీలర్లు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్యలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేఏ మల్లవరం గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు లోవార్ దేవస్థానం చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణలకు మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా జోగిరాజు మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి రేషన్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుందని, గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత విధానం వల్ల తుంగలోనికి తొక్కి డీలర్ల హక్కులు భంగపరిచారని, గత 52 నెలలు అవమానపరిచారని అన్నారు. కూటమి ప్రభుత్వం మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రేషన్ పంపిణీ విధానాన్ని ప్రజలు హర్షించే రీతిగా ప్రజలతో గౌరవ, మర్యాద సంబంధాలు కలిగి స్నేహపూర్వకంగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెక్కా సాయి, సిహెచ్ రమణమూర్తి, 26 మంది డీలర్లు పాల్గొన్నారు. మే 20వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లో తీర్మానించిన తీర్మానాన్ని అనుసరించి రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్ల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను బట్టి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, మా యొక్క కాకినాడ జిల్లా పెద్దాపురం డివిజన్ కోటనందూరు మండలం నుండి డీలర్స్ అసోసియేషన్ అందరూ కూడా మరి ఈ రోజుని మా మండల ప్రీతమ నాయకులు పెద్దలు శ్రీ గాడి రాజబాబు గారిని, మరి అలాగే లోవ తలుపులమ్మవారి దేవస్థానం చైర్మన్ గారు శ్రీ పెంటకోట భాస్కరరావు గారిని మరి మర్యాదపూర్వకంగా కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఈ రోజున మేము ఇక్కడ సమావేశం అయ్యాం. వారికి మా అభినందనలు తెలియజేసుకున్నాం, మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మరి దశాబ్దాల కాలం నుండి కేంద్ర ప్రభుత్వ అనుబంధంలో నడుస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం అనాలోచిత విధానాలతో డీలర్లకు ఉన్నటువంటి హక్కులను భంగం పరిచి డీలర్ యొక్క గౌరవాన్ని త్రొంగలో తొక్కి అడ్డదారిలో రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థ అనేది ఒక బూచీగా చూపించి ఈ యొక్క వ్యవస్థకు తీవ్ర అన్యాయం చేశారు. వ్యవస్థని సక్రమంగా నడుస్తున్నటువంటి వ్యవస్థని వక్ర మార్గంలో నడిపించడానికి వారు చర్యలు చేపట్టారు. దాని మూలంగా గడిచిన 52 నెలల నుంచి సుమారు రాష్ట్రంలో నుండి 29,600 మంది డీలర్లు చాలా నిస్సహాయ స్థితిలో ఉండి చాలా అవమానాలు ఎదుర్కోవడం జరిగింది. ఒక డీలరు అంటే ఒక గ్రామంలో ఒక గౌరవంగా బ్రతికే వృత్తిలో కొనసాగుతుండేవారు. మరి అలాంటి డీలర్కి ఉన్నటువంటి గౌరవాన్ని 52 నెలల నుంచి కూడా మేమంతా కోల్పోవడం జరిగింది. మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వ్యవస్థ పట్ల ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి ఈ యొక్క డీలర్ వ్యవస్థను మళ్ళా యథాస్థానే రేషన్ డిపోల దగ్గరే సరుకులు పంపిణీ చేసే విధానాన్ని పునర్వ్యవస్థీకరించినందుకు మా మండలం తరపుని హర్షం వ్యక్తం చేస్తూ ఎల్లప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మేము అందరం కూడా చేదోడువాదుగా ఉంటామని, ఈ వ్యవస్థలో కూడా మేము కూడా సక్రమంగా వ్యవహరించుకుంటూ మా యొక్క డిపోల పనితీరులను సక్రమైన ప్రభుత్వం నియమించిన సమయాల్లో నిర్వర్తిస్తూ ప్రజలకు మరిన్ని సేవలు అందించడానికి, ప్రజలకు అనుకూలంగా నడుచుకోవడానికి, ప్రజల పట్ల మర్యాదగా నడుచుకోవడానికి, అవసరమైతే ప్రభుత్వం నియమించిన తేదీలు సమయంలోకి మించి 1-2 గంటలు మేము మా యొక్క డిపోల దగ్గర మా యొక్క సేవల్ని కొనసాగిస్తూ గ్రామంలో ఉన్నటువంటి కార్డుదారులందరికీ కూడా మరింత సౌకర్యవంతంగా మేము మా యొక్క విధులు నిర్వహిస్తామని ఈ యొక్క మీడియా ద్వారా
ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి మా మండల నాయకులైనటువంటి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ గాడి రాజబాబు గారికి, లోవ దేవస్థానం చైర్మన్ శ్రీ పెంటకోట భాస్కర్ గారికి, మరి మండలంలో నుండి మిగిలిన సీనియర్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే మేము ఎప్పుడు వెళ్ళినా సరే మాకు చేదోడుగా ఉంటూ మా రాజబాబు గారికి, అలాగే మా నియోజకవర్గ ప్రీతం నాయకురాలు శ్రీమతి యనమల దేవి గారికి, పెద్దలు గౌరవనీయులు పొలిటి బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణ గారికి మా మండలం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ